వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ వారసుడు తన తనయుడు రాజారెడ్డే అని షర్మిల చెప్తున్న మాట వింటే ఏపీలో అరకొరగా ఏదో మూల కొందరిలో ఉన్న కొద్దిపాటి సందేహాలకు కూడా సమాధానం దొరికేసింది. అసలు షర్మిలకి జగన్ కి ఎందుకు చెడింది అని కొందరిలో ఉన్న ప్రశ్నలకి ఇప్పుడు 100% క్లారిటీ షర్మిల ఇచ్చేశారు. ఇలాంటి ఎజెండా ఉండబట్టే జగన్ వ్యూహాత్మకంగా షర్మిలని దూరం పెట్టారా అని ఇప్పుడు అందరూ ఓపెన్ గా కామెంట్ చేయడం, మాట్లాడడం కనపడుతూ ఉంది. ఇంతకీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం విషయంలో షర్మిల చేస్తున్న ప్రకటనలో అసలు రేషనల్ ఎంత ఉంది అనేది ఒక పాయింట్ అయితే, ఇంకొక బ్యూటిఫుల్ ఎలిమెంట్ కూడా ఇందులో ఉంది. షర్మిల తన అనధికారిక మిత్రపక్షం వారసత్వం విషయంలో ఎలాంటి గందరగోళంలో అయితే ఉంటుందో, తను కూడా అదే రకమైన కన్ఫ్యూజన్ లో ఉన్నాను అని మరోసారి ఈ ప్రకటన ద్వారా ప్రూవ్ చేశారా అని అనిపిస్తూ ఉంది. ఇది కొత్త పాయింట్ ఏమో మీకు, అందుకనే ఖచ్చితంగా చివరి వరకు చూడండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో షర్మిల ఇప్పటి వరకు రాజకీయంగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన చరిత్ర లేదు. ఏపీలో కనీసం ఠికాణా లేని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నా స్వయంగా తానే గెలవలేకపోయారు. మొన్న ఎన్నికలో ముందు కూడా గెలుస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే అంతటి వైసీపీ ఎదురుగాల్లోనే కడప పార్లమెంట్ స్థానంలో షర్మిల ప్రభావం చూపించలేకపోయారంటే ఇక ముందు ఏమాత్రం ఇంపాక్ట్ ఉంటుంది? లాజిక్ తెలిసిన ఎవరికైనా అర్థమైపోతుంది. ఇలాంటి టైంలో తానే ఒక పక్కన ఇప్పటి వరకు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాని షర్మిల తన రాజకీయ వారసత్వం గురించి ప్రకటన చేస్తున్నారు. తన తనయుడు రాజారెడ్డి వైఎస్ఆర్ కి అసలైన రాజకీయ వారసుడు అని చెప్తూ ఉన్నారు. జనరల్ గా మన దేశంలో పితృస్వామ్య వ్యవస్థ ఫాలో అవుతూ ఉంటాం కదా. అంటే తండ్రి ఇంటి పేరే పిల్లల వరకు వస్తూ ఉంటుంది. అంటే ఇన్హెరిటెన్స్ తండ్రి వైపు నుంచి పిల్లలకు వస్తుంది, తల్లి వైపు నుంచి కాదు. అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు కదా. ఈ లెక్కన 3వ జనరేషన్కి వెళ్తే అంటే తాత వారసత్వం కొడుకు బిడ్డలకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కూతురు బిడ్డలకు వస్తుందా అంటే సమాధానం ఇస్ వెరీ సింపుల్. కానీ ఏదో రకంగా రాజకీయ కాన్ఫ్లిక్ట్ రాజేసేందుకు షర్మిల ప్రయత్నం చేస్తూ ఉంటే ఇలాంటి అవకాశాల కోసం కాసు కూర్చునే మీడియా ఫ్రంట్ పేజీలో 4 కాలం 3 కాలం వార్తలుగా ఇలాంటివి రాస్తూ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ఏపీలో కనపడుతోంది. ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే అసలు షర్మిలకి జగన్ కి చెడటానికి ఎంత డీప్ రూటెడ్ రీజన్ ఉందా అని ఇప్పుడు అర్థమవుతోంది అందరికి. చాలా మంది సరస్వతి పౌరో ఇంకోటో జగన్ స్వశక్తితో స్థాపించిన కంపెనీల్లో వాటా అడిగారు కాబట్టి డిఫరెన్సెస్ వచ్చినట్టున్నాయి, జగన్ డినై చేసినట్టున్నారు. ఈ మధ్య కాలంలోనే NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా జగన్ కి అనుకూలంగా అందుకోసమే తీర్పిచ్చింది, జగన్ వైపే న్యాయం ఉంది అని చెప్పింది కదా. అంటే అది ఆస్తి తగాదానేమో అనుకుంటున్నారు పూర్తిగా. ఆస్తితో పాటు అంతర్మించిన విషయాలు ఉన్నాయి. పార్టీ మీద వారసత్వాన్ని కూడా షర్మిల క్లెయిమ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు అని జగన్ గ్రహించే దూరం పెట్టారనమాట అని ఇప్పుడు అనిపిస్తా ఉంది. సహజమే కదా. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉండగా ఆ పార్టీతో విభేదించి బయటికి రావడమే కాదు, తండ్రి మరణించిన తర్వాత చుట్టూ ఉన్న లోకమంతా ఏకమై నిర్బంధాలు పెట్టి ఎదురుదాడి చేస్తూ ఉంటే అలాంటి దాడులన్నింటినీ తట్టుకొని 30s లో ఉన్న జగన్ పోరాడి నిలబడ్డము, జైలుకి వెళ్ళి 16 నెలల పాటు ఫర్మ్ ఒపీనియన్తో ఉండటమే కాదు, పార్టీ పెట్టి ప్రజాభిమానాన్ని చూరగొనడం చూసాం. అలా ఉండడానికి మానసికంగా ఎంత సాక్రిఫైస్ చేసి ఉండాలి జగన్. ఆ తర్వాత ఎవరన్నా ఒక చిన్న మాట అంటేనే సహజంగా కుంగిపోతుంటాం, నెగిటివ్ గా తీసుకుంటుంటాం మనం. అట్లాంటిది చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, మీడియా అంతా, రాజకీయ ప్రత్యర్థులంతా ఏకమైపోయి ఒక నెగిటివ్ ముద్ర వేస్తూ ఒక నెగిటివ్ ఆరా క్రియేట్ చేయాలి అనే ప్రయత్నం చేసినా గానీ అవన్నీ చీల్చుకుని బయటకు వచ్చాడు కదా జగన్. ఇలా వచ్చి ఒక పార్టీని పెట్టి దాన్ని సక్సెస్ చేసి అధికారంలో కూడా వస్తే ఇప్పుడు రాజకీయ వారసత్వం నాది అని షర్మిల వచ్చి క్లెయిమ్ చేయడం చూస్తా ఉంటే, మరి ఇంత పోరాటం చేసిన జగన్ అందుకోసమే షర్మిల విషయంలో అలాంటి వైఖరి తీసుకున్నారనమాట. ఇంత ఇర్రేషనల్ గా ఉంటుందన్నమాట అని చాలా మందికి అనిపిస్తూ ఉంది. ఇది ఒక పాయింట్. తర్వాత రెండోది అనధికారిక మిత్రపక్షం అన్నాను కదా. ఎస్, వారసత్వం విషయంలో టీడీపీలో చరిత్ర తిరిగేస్తే ఎలాంటి గందరగోళం కనపడుతుందో షర్మిల చేస్తున్న ఆర్గ్యుమెంట్ లో కూడా అదే సిమిలారిటీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చరిత్ర తిరిగేస్తే ఎన్టీఆర్ ఒకప్పుడు రాయలసీమ పర్యటనలో ఉండగా నా రాజకీయ వారసుడు బాలకృష్ణే అని ప్రకటిస్తే ఆ ప్రకటనని చంద్రబాబు అప్పట్లో ఉపసంహరింపచేశారు అని చరిత్ర చెప్తూ ఉంటుంది. సీనియర్ నాయకులు ఇప్పటికీ మాట్లాడతారు.
ఆ తర్వాత 95లో సక్సెషన్ జరిగిన తర్వాత చంద్రబాబు టేక్ ఓవర్ చేశారు కదా పార్టీని. గత 30 ఏళ్ళుగా ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు కదా టీడీపీకి. ఇప్పుడు ఆయన తనయుడు రాజకీయ వారసుడు ఎన్టీఆర్ కి అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కూడా కూతురు బిడ్డే నారా లోకేష్ నందమూరి తారక రామారావుకి రాజకీయ వారసుడు అని మాట్లాడడం మనం తరచూ చూస్తూ ఉంటాం. అంటే ఇది కూడా మన దేశంలో ఫాలో అయ్యే సహజ ఇన్హెరిటెంట్ లాస్ కి, పితృస్వామ్య విధానానికి విరుద్ధంగా కనబడుతుంది. అంటే అక్కడేమో తండ్రికి కొడుకు వారసుడు అంటే మనం విభేదించాము, ఇక్కడేమో చంద్రబాబు కొడుకు టీడీపీకి నెక్స్ట్ లీడరు వారసుడు అని చెప్తూ ఉన్నాం. అక్కడ వారసత్వం ఉండకూడదని చెప్పాము 30 ఏళ్ల కిందట, ఇక్కడేమో వారసత్వం ఇదే అని క్లెయిమ్ చేయడానికి పావులు కదుపుతున్న చరిత్ర ఇప్పుడు కనపడుతోంది. ఇలాంటి కాన్ఫ్లిక్టే షర్మిల మాటల్లోనూ ఉంది. కూతురు బిడ్డ వారసుడు వైఎస్ఆర్ కి అని చెప్పడానికి షర్మిల ట్రై చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు షర్మిల విషయంలో చాలా మంది అంటూ ఉంటారు, ఎప్పుడు టీడీపీకి అవసరమైనా కానీ ఆమె బయటకు వచ్చి ప్రకటనలు చేస్తుంటారు అని. అలాగే ఇప్పుడు వారసత్వం విషయంలో కూడా అదే టీడీపీ తరహా విధానాన్ని, పాలసీని, వాదనని, కన్ఫ్యూజన్ ని ఆమె కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇంతకీ నాన్ వైసీపీ ప్రసార మాధ్యమాల్లో షర్మిల ప్రకటన మీద వస్తున్న పబ్లిక్ రియాక్షన్ చూస్తే జనం షర్మిల మాటల్ని ఎలా చూస్తారు అనే విషయం మనకి 100% అర్థమైపోతుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఇంతకీ షర్మిల చెప్తున్న వారసత్వ థియరీ మీద మీరేమంటారు?